నెక్స్ట్ మనం టేచా పరాటా చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. గోధుమ పిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, జీలకర్ర, ఉప్పు కావాలి. టేచా అంటేనే పచ్చిమిర్చితో చేసే పికిల్ అన్నమాట. గుజరాత్, సింధీస్ ఎక్కువగా తీసుకునేది అనమాట. మామూలుగా ఇప్పుడు మనం ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, మీల్స్ తీసుకునే దానికన్నా ముందుగా టేబుల్ మీద మనకు ఒక కంది పొడి, మామిడికాయ పచ్చడి, అట్లా రకరకాల పచ్చళ్ళు ఎలా ఉంటాయో వాళ్ళకి ఇలా టేచా పికిల్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే, గోధుమ పిండి తీసుకున్నాను, బౌల్లో వేసా. ఇంకా కొంచెం గోధుమ పిండి పక్కన పెట్టా. పొడి పిండి మనకు కావాలి కదా. ఇందులో సింపుల్గా పిండి, మనం చపాతీ పిండి ఇంట్లో ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి. పిండికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపి నీళ్ళు వేసి చపాతీ పిండి తడుపుకోవడం. పిండి మటుకి చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి. లోపల స్టఫింగ్ ఉంటుంది కాబట్టి పిండిని సాఫ్ట్గా తడుపుకుంటేనే చేయడానికి ఈజీగా ఉంటుంది. పిండిని సాఫ్ట్గా తడిపేశాను నేను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. చపాతీ పిండి తడిపేటప్పుడు కొంచెం నూనె వేయడం వల్ల చపాతీలైనా పరాటాస్ అయినా చాలా సాఫ్ట్గా వస్తాయి. అందుకే కొంచెం లాస్ట్లో ఒక చుక్క ఆయిల్ అట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పుల్కా చేసేటప్పుడు అయితే అవసరం లేదు, కానీ మెత్తటి చపాతీలు, పరాటాలు చేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మంచిగా సాఫ్ట్గా పిండి తడిపేశాను. పిండి తడిపిన తర్వాత ఎప్పుడు ఇలా చేయాలండి. ఫ్రై చేసేసుకొని బౌల్లో పెట్టి ఏదైనా క్లాత్తో ఇలా క్లోజ్ చేసేయాలి, లేదా మూత పెట్టేస్తే డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి టేచా చేస్తున్నాం అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, ఎంత సన్నగా పచ్చిమిర్చి చాలా కట్ చేసి పెట్టుకున్నాను. మంచిగా స్పైసీగా ఉండే పచ్చిమిర్చి అనమాట. సో అలాగే వెల్లుల్లిని కూడా క్రష్ చేసేసుకొని కట్ చేసుకున్నాం. ఆయిల్ వేసాను, ప్యాన్ పెట్టేసి నూనె మంచిగా వేడెక్కాలి. ఇప్పుడు మనం చేస్తుంది పికిల్ కాబట్టి ఇందులో మనం ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకూడదు. నీళ్లు వేయకుండా నూనెలోనే కంప్లీట్గా మగ్గించాలన్నమాట. చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను చేస్తుంది టేచా పరాటా చేస్తున్నాను. మామూలుగా టేచా కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఎప్పుడైనా నోటికి ఏదైనా కొంచెం కారంగా తినాలి, ఘాటుగా తినాలి అనిపించినా రైస్లో కలుపుకొని అయినా తినొచ్చు. ఉట్టి చపాతీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మా అత్తమ్మకైతే ఇట్లాంటివి పికిల్స్ అంటే ఎంత ఇష్టమో, మా మమ్మీ కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీలో పెట్టేసుకొని రోల్ చేసుకొని తినేయచ్చు. ఎప్పుడైనా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం దూరంగా వెళ్తుంటాం, చపాతీలు చాలాసేపు ఉండాలి, సాయంత్రం వరకు కావాలి అనుకుంటే మంచిగా సాఫ్ట్ చపాతీలు చేసేసుకొని మధ్యలో టేచా పెట్టేసుకొని రోల్ చేసుకొని తినొచ్చు. ఇంకా చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకుంటే కొంచెమే ఇచ్చేసి దానిపైన మంచిగా చీజ్ని గ్రేట్ చేసి ఫోల్డ్ చేసి ఇవ్వచ్చు. పన్నీర్ వేసి ఫోల్డ్ చేసి ఇవ్వచ్చు. మనం ఇంట్లో షవర్మా చేస్తాం కదా, షవర్మా చేసినప్పుడు పన్నీర్ అయినా, తోఫ్ అయినా, లేదా ఏదైనా మీట్ అయినా మీరు యాడ్ చేసేటప్పుడు ఈ టేచాని కూడా అందులో యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వెల్లుల్లిని ఆయిల్లో వేసేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి మటుకి నూనెలో బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎక్కువ పచ్చిమిర్చి వేసాను చూడండి. నూనెలో మంచిగా వేగిపోవాలి. మీకు ఇంత కట్ చేస్తే చెయ్యి మంటగా ఉంటుంది, అమ్మో మంట పుడుతుంది అనుకుంటే మీరు మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పు జస్ట్ ఇట్లా తిప్పేస్తే సరిపోతుంది. అలా అయినా, లేదా ఇప్పుడు మనకి ఫుడ్ ప్రాసెసర్స్ చాలా వచ్చాయి కదా, అందులో వేసైనా ఒక్కసారి గిర్రని తిప్పేసినా సరిపోతుంది. పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కాస్త ఉప్పు కూడా పడుతుంది. జీలకర్ర వేయండి.
పసుపు కూడా. ఈ లోపల మనం కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం. ఈ టేచాలో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ కొత్తిమీర వేస్తున్నాను. మూత పెట్టి చిన్నగా కుక్ చేసుకోవాలి. టేచా రెడీ అయిపోయింది. ఇలా డ్రైగా అయిపోతుంది అన్నమాట. ముందుగా తడిపి పెట్టుకున్న చపాతీ పిండిని కొంచెం నీడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇష్టమున్న సైజులో పరాటా చేసేసుకోవచ్చు. టేచాని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చల్లగా అవుతుంది. రౌండ్గా చేసుకొని స్పూన్ తీసుకుందాం. టేచాని మధ్యలో పెట్టేసుకొని మంచిగా ఫోల్డ్ చేసేసుకొని ప్రెస్ చేసేసుకోవడమే. మీ ఇష్టానికి తగ్గట్టుగా స్పైసీ లెవెల్స్ చూసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకోండి. ఇప్పుడు రౌండ్గా ఒత్తేసుకోవడం. ఇంకొకటి కూడా అలాగే ఒత్తేసుకుందాం. రెండు వైపులా కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవడం. ఇలా రెండు వైపులా బటర్ అయినా సరే ఆయిల్ అయినా సరే మీ ఇష్టం, దేనితో అయినా కాల్చుకోండి. ఇలా రెండు వైపులా పరాటాని మంచిగా కాల్చుకొని తీసుకోవడమే. ఇంకొకటి కూడా కాల్చు. రెండోది కూడా చక్కగా కాల్చుకొని ఫైనల్ ప్లేట్లో పెట్టేసుకుందాం. టేచా పరాటా రెడీ అయిపోయింది. దీంతో సింపుల్గా పెరుగు లేదా పచ్చి ఉల్లిపాయ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మరొకసారి తయారీ విధానం నోట్ చేసేసుకోండి. టేచా పరాటా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు వేసి కొద్దిగా నూనె కూడా వేసి చపాతీ పిండిని మెత్తగా తడిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టి నూనె వేడి చేసుకొని క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని ఉప్పు, జీలకర్ర, పసుపు వేసి చిన్న మంటలో వేగిన తర్వాత చివరగా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేచా రెడీ అవుతుంది. చపాతీ పిండి మధ్యలో పెట్టి రౌండ్ గా ఇలా చుట్టుకొని చపాతీలు ఒత్తుకొని తయారు చేసుకున్న చపాతీ పిండిలో టేచా పెట్టుకొని క్లోజ్ చేసి రౌండ్ గా పరాటాలు ఒత్తుకొని రెండు వైపులా నూనెతో కాల్చుకుంటే టేచా పరాటా రెడీ అవుతుంది.